ఒక 1 వీక్ అక్కడ గ్రౌండ్కి వెళ్ళి ఇన్వెస్టిగేట్ సారీ 1 సెకండ్. హలో ఆదిత్య, మీటింగ్ లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. ఆదిత్య let me call you back. I can't talk right now. Okay? Bye. నీకొక ఛాన్స్ ఇస్తున్నా. రేపటి కల్లా నా కూతుర్ని ఎవరు చంపారో తెలియాలి. I saw it. రచన, ఆమె ఆ పాపకి యాపిల్ కట్ చేసి ఇవ్వడం. ఇంకా చాలు. లిజన్, ఐమ్ సీరియస్. మిమ్మల్ని మీరు చాలా బాధ పెట్టుకుంటున్నారు. యుల్ హావ్ టు స్టాప్ థింకింగ్ అబౌట్ దిస్. నో సార్, ఆ డివైడర్ బ్లాక్ ఎవరు మూవ్ చేశారో మనం కనిపెట్టాలి. ప్లీజ్. అసలు నేను చెప్పేది విను. సార్, మీరు హెల్ప్ చేస్తారా చేయరా? చేయకపోతే వదిలేయండి, నేను చూసుకుంటా. ఏమైనా తిన్నావా? రచన, తింటూనండి, ఫ్రెష్ అయ్యి వస్తాను. నేను చెప్పేదాని మీద నమ్మకం లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు సార్? ఈ మెటీరియల్ అంతా మీ డైరీలో ఉన్న 10 మంది పేర్లు, వాళ్ళ ఫొటోస్, వీటన్నిటికీ ఒక కామన్ లింక్ ఉంది. అన్ని కేసుల్లోకి యూ షేప్ రెఫరెన్స్ ఉంది. సుందర్స్ కేస్, శ్రీనివాస్ కేస్ అండ్ లాయర్స్ కేస్. మొన్న నైట్ సెల్లో చనిపోయిన వాళ్ళు. జస్ట్ లుక్ ఎట్ దిస్. అండ్ ఇట్స్ నాట్ అ కోఇన్సిడెన్స్. రచన, నిన్న నైట్ ఎలాంటిదైనా చూసారా? గుర్తులేదు సార్. కాదు, బాగా ఆలోచించుకోండి. ఎనీ కైండ్ ఆఫ్ ప్యాటర్న్, ఆబ్జెక్ట్, సంథింగ్ రిలేటెడ్ టు దిస్? నేను అలాంటిదేం చూడలేదు సార్. సరే, వెళ్దాం రండి. హాయ్ మలిక్. ఓ హలో సార్, ఏంటిది సడన్ గా? ఎనీథింగ్ అర్జెంట్? ఏం లేదు మలిక్, March 9th ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. దాని ఫుటేజ్ చూపించండి. ఎస్ సార్, 1 minute. సార్, ఎర్రర్ చూపిస్తోంది. బై ఎనీ ఛాన్స్ ఇస్ ఇట్ ఆఫ్ అ మదర్ అండ్ చైల్డ్? అవును సార్, ఆ పాప ఫ్లైఓవర్ నుంచి రైల్వే ట్రాక్ మీద పడిపోయింది. ఆ కేసే. సారీ సార్, అప్పటిదాకా ఆ ఫ్లైఓవర్ మీద కెమెరాస్ లేవు సార్. కెమెరాస్ లేవా? యాక్సిడెంట్ తర్వాత అక్కడ కెమెరాస్ ఫిక్స్ చేశారు సార్. సార్, ఆ యాక్సిడెంట్ అయ్యింది ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేయడం వల్లే. ఎవరు మూవ్ చేశారో తెలియాలి సార్. అక్కడ కెమెరాస్ లేవని చెప్పాను కదా మేడం, ఎలా తెలుస్తుంది? ఆ ఫ్లైఓవర్ ఎంట్రీ ఎగ్జిట్ లో కెమెరాలు ఉన్నాయా? ఎస్ సార్, ఉన్నాయి. కెన్ యు ప్లే ది ఫుటేజ్? ఇది March 9th ఫ్లైఓవర్ ట్రాఫిక్ ఫుటేజ్ సార్. ఆ బండి నెంబర్ ఇస్తారా? ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిందో లేదో చెక్ చేయొచ్చు. దట్స్ వాట్ వి నీడ్ టు ఫైండ్ అవుట్. బండి నెంబర్ లేదంటే చాలా కష్టం సార్. ఎవరైనా ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి వెంటనే తిరిగి వస్తే ఇట్ మీన్స్ దే హావ్ టేకెన్ అ రాంగ్ యూ టర్న్, కరెక్ట్? ఎస్ సార్, దట్స్ ద ఓన్లీ పాసిబిలిటీ. ఒక్కసారి ఫ్లైఓవర్ ఎక్కితే మళ్ళీ వెనక్కి తిరిగి రావాలంటే కనీసం 12 to 15 minutes పడుతుంది సార్. సో ఫస్ట్ ఎవరు తిరిగి వస్తారో వాళ్ళే ఆ బ్లాక్స్ మూవ్ చేసిన వాళ్ళమే, రైట్? యువర్ రైట్ సార్. ఫ్లైఓవర్ ఎంట్రీ ఫుటేజ్ చూస్తే ఎవరు బ్లాక్ మూవ్ చేశారో తెలుసుకోవచ్చు. మలిక్, కెన్ ఐ సీ ద ఫుటేజ్? ఇప్పుడే చూపిస్తాను సార్. సార్, స్క్రీన్ లో ఈ సైడ్ ఫ్లైఓవర్ మీదకు వెళ్లే ట్రాఫిక్ చూడొచ్చు. ఇటువైపు ఫ్లైఓవర్ కిందకు వచ్చే ట్రాఫిక్ చూడొచ్చు సార్. ఫస్ట్ ఎవరైతే బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకున్నారో వాళ్ళు స్క్రీన్ కి 2 వైపులా కనిపిస్తారు సార్. దట్స్ గుడ్ మలిక్. సార్, జస్ట్ ప్లే ద ఫుటేజ్ నౌ. మీరు చూడండి సార్.
ఏదైనా కనపడితే చెప్పండి. సార్ జాకెట్ కొంచెం రివైండ్ చేయండి. ఇక్కడే పాజ్ చేయండి మలిక్. చూస్తుంటే ఇతనే అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకోకుండా ఇంత తొందరగా కిందకి వచ్చే ఛాన్సే లేదు. మలిక్, ఆ వెహికల్ నెంబర్ ట్రేస్ చేయండి. ఐ వాంట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఫాస్ట్. ఓకే సార్. రచన, మీరు బయట వెయిట్ చేయండి, నేను వస్తాను. సార్, ఈ బైక్ కి ముందు వైపు నెంబర్ ప్లేటే లేదు, చూడండి. బ్యాక్ నెంబర్ ప్లేట్ ఉంది కదా, దాన్ని జూమ్ చేయండి. వీటన్నిటికీ ఒక కామన్ లింక్ ఉంది. అన్ని కేసుల్లోకి యూ షేప్ రెఫరెన్స్ ఉంది. నిన్న నైట్ ఇలాంటిదైనా చూసారా? రచన, ఆ బండి నెంబరు వాళ్ళ అడ్రస్ ఏమైంది? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? రచన, హే రచన. హలో రమేష్. No, this is his brother. Who's this? Wait, రచన నువ్వేనా? నువ్వు మా అన్నయ్య నంబర్కి ఎందుకు చేసావు?
అసలు నీకు నంబర్ ఎలా దొరికింది? హలో హలో రచన ఇదే? ఇది మీ బ్రదర్ నంబరా? వాడు 2 years బ్యాక్ యూఎస్ షిఫ్ట్ అయ్యాడు. ఇది వాడు లక్కీ నంబర్ అని నన్ను ఉంచమన్నాడు. బట్ హౌ డిడ్ యూ గెట్ దిస్ నంబర్? రచన హలో. మా అన్నయ్య బై నేను వాడుతున్నాను అంతే. నేను రోజు వచ్చేది ఆర్కేపురం ఫ్లైఓవర్ రూట్లోనే. మలిక్ సార్ ఏమైంది? మీకు ఒకటి చూపించాలి. వై వాట్ హ్యాపెండ్? రండి సార్. రచన యాక్టింగ్ స్ట్రేంజ్. అసలు ఏం జరుగుతుంది? You killed her, Aditya. వాట్? నువ్వు ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకుంటా నీ వల్ల పాప చనిపోయింది. ఏ యాక్సిడెంట్? ఏ పాప? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రెడ్ జాకెట్ మీ అన్నయ్య బైక్ ఫ్లైఓవర్ మీద వెళ్ళడం నేను ట్రాఫిక్ కెమెరాలో చూశాను. అది నువ్వు అయ్యుండొచ్చు, నేను ఎప్పుడు అనుకోలేదు. లిసన్, నేను డైలీ అదే ఫ్లైఓవర్ మీద వెళ్తుంటాను, కానీ ఎప్పుడు ఏ డివైడర్ బ్లాక్ మూవ్ చేయలేదు. సార్ ఇది ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిన వెహికల్ సార్. అవును, ఆ రెడ్ జాకెట్ వేసుకున్నతను. సార్ ఇది 1 నిమిషం తర్వాత ఆపోజిట్ లైన్ లో వచ్చిన వెహికల్ సార్. ఆ డివైడర్ బ్లాక్ ని నేను మూవ్ చేయడం నువ్వు చూసావా? నేను చూడలేదు, బట్ మరి నువ్వే అజ్యూమ్ చేసుకున్నావు అంతే కదా? అసలు ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలుసా? పైకి వెళ్ళిన వెహికల్ వేరే సార్, కిందికి వచ్చింది వేరే సార్. నేను అన్నయ్య బైక్ ని సర్వీసింగ్ ఇవ్వాలి, కానీ నాకు గెరాజ్ కి వెళ్లే టైం లేక మెకానిక్ నా ఫ్రెండ్ కాబట్టి ఇద్దరం ఫ్లైఓవర్ మీద మీట్ అయ్యాం. నేను ఫ్లైఓవర్ అదర్ సైడ్ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు ఇది నోటీస్ చేశాను సార్. సేమ్ వెహికల్, సేమ్ కలర్, సేమ్ మోడల్, కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రం వేరే. అక్కడ బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అంతే. అతను నా బైక్ తీసుకెళ్లాడు, నేను అతని బైక్ లో వెనక్కి వచ్చాను. ఇది జరిగింది. అంటే ఆ డివైడర్ బ్లాక్ నువ్వు మూవ్ చేయలేదా? నో రచన, నేను షార్ట్ కట్స్ లో యూటర్న్ తీసుకునే టైప్ కాదు. ట్రస్ట్ మీ. నీకొక ఛాన్స్ ఇస్తున్నా. రేపటి కల్లా నా కూతుర్ని ఎవరు చంపారో తెలియాలి. సార్ జాకెట్ రచన అయ్యుదే? ఆదిత్య నువ్వు ఎక్కడున్నావు? నా ఫ్లాట్ లో ఉన్నాను. ఎందుకు? జస్ట్ హోల్డ్ ఆన్ 1 సెకండ్ రచన, హోల్డ్ ఆన్. ఆదిత్య, ఆదిత్య డోంట్ గో. ఆదిత్య, ఆదిత్య. ఎవరు? హలో 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 రచన, నేను మీకు ఇచ్చిన అడ్రస్ తప్పు. దేర్ సంథింగ్ రాంగ్ అని ఆ రెడ్ జాకెట్ అతను బ్లాక్ మూవ్ చేయలేదు. సార్ తెలుసు సార్ అతను కాదని. మీకెలా తెలుసు? ఆ రెడ్ జాకెట్ వేసుకున్న వాడు నా ఫ్రెండ్, నా ఆఫీస్ లోనే పని చేస్తున్నాడు. దట్స్ స్ట్రేంజ్. సార్ రియల్లీ నీడ్ యువర్ హెల్ప్. ఏమైంది రచన? అసలు ఎక్కడ ఉన్నావు? సార్ నేను చెప్పేది మీరు నమ్మరని నాకు తెలుసు, కానీ నా ఫ్రెండ్ లైఫ్ డేంజర్ లో ఉంది. షీల్ కిల్ హిమ్ సార్. ఐ రియల్లీ నీడ్ యువర్ హెల్ప్. చెప్పండి, ఏం చేయాలి? వచ్చే లెఫ్ట్ తీసుకోండి. రితేష్, ఎస్?
ఎవరక్కడ? ఎవరది? రచన, రితేష్ నాతోనే ఉన్నాడు. మేము అట్లా వస్తున్నాం. బాయ్. ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? మీ వైఫ్ అండ్ డాటర్ చనిపోయిన అదే రోజు ఒక బైకర్ ఆ ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్స్ మూవ్ చేశారు. ఏమన్నారు సార్ మీరు? ఆ బైకర్ ఆ బ్లాక్స్ మూవ్ చేసి రోడ్డు మధ్యలో పెట్టడం వల్లే మీ వైఫ్ కి డాటర్ కి యాక్సిడెంట్ అయిందని చెప్పి మేము అనుకుంటున్నాం. దిస్ ఇస్ జస్ట్ స్పెక్యులేషన్ రితేష్. హలో చెప్ మలైక్. సార్, ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకున్న వాడి నెంబర్ దొరికింది. ఎస్ సార్, 100%. తన పేరు, అడ్రస్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. ఇప్పుడే చేస్తాను సార్. రితేష్ రండి. ఈ ఫ్లోరు 13. రితేష్, నిన్న రాత్రి మీ వైఫ్ని పాపని మా ఇంట్లో చూశాను. ఆదిత్య, 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 ఆదిత్య. గట్టిగా పట్టుకో. రసన్, get a knife. రసన్, get a knife. వెళ్ళు. ఆదిత్య, త్వరగా తీసా. రితేష్, గట్టిగా పట్టుకో. Just breathe. ఆదిత్య, Just keep breathing. ఆదిత్య, are you okay? Aditya, you're okay. Just keep breathing. మనం వెళ్ళాలి, Relax. మనం వెళ్ళాలి, Wait. మనం వెళ్ళాలి. We have to go. Relax. జాగ్రత్త. రితేష్, రితేష్. అన్నా, 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 ఎలా ఉన్నారా? నీకేం కాలేదు కదా? నాన్న, ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, మీకోసం ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. నువ్వు వచ్చేసావుగా, ఇంక డాడీ ఎక్కడికి వెళ్ళడు. మిస్ సో మచ్ రా. అమ్మ ఇక్కడ. మాయా, మీరిక్కడేం చేస్తున్నారు? ఎందుకు కాపాడారు వాణ్ణి? మాయా, ఎలా ఉన్నా మాయా? మన ఆర్న చావుకి కారణం వాడే. ఊరికే వదలం. ఆదిత్య, ఇక్కడ కూర్చో. రచన, తనతో మాట్లాడుతుండు. నేను అంబులెన్స్ కాల్ చేస్తాను. ఆదిత్య, talk to me. ఆదిత్య, ఆదిత్య. మాయా, యాక్సిడెంట్ అయిన రోజు అసలు అసలు ఏం జరిగిందంటే... హలో, చెప్పు బంగారం. పార్టీకి వెళ్ళాలిగా, ఎప్పుడు వస్తావు నాన్న? వచ్చేస్తున్నానమ్మా. ఇక్కడ వర్షం బాగా పడుతుంది, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది. నాన్న, పింకీ గిఫ్ట్ ఏం తీసుకొస్తున్నావు? అవును కదా బంగారం, ఫోన్ ఒకసారి అమ్మకి అమ్మా. అమ్మా, నాన్న. ఎక్కడున్నారు? మాయా, పింకీ కొన్ని గిఫ్ట్ ఆఫీసులో మర్చిపోయాను. మీరు రెడీగా ఉండండి, నేను వెళ్ళి తీసుకొని వచ్చేస్తాను, సరేనా? సరే, తొందరగా రండి. సారీ మాయా, ఇలా జరుగుతుందని అనుకోలేదు మాయా. అది కూడా మన ఫ్యామిలీకి. ఆదిత్య, breathe.
కలిసిన రోజున బ్లాక్ మూసింది రితేష్. మాయా ఐఎమ్ రియలీ సారీ మాయా. నన్ను ముట్టుకోకు. మాయా Don't touch me! ఆర్నాని చంపింది నువ్వే. నువ్వే. మన ప్రపంచం, మన కళ అన్ని ఆర్నానే అనుకుని ఆనందంగా బతికాం. చంపేశావుగా, నీ చేతులతోనే చంపేశావుగా. నాన్నేం చెయ్యొద్దమ్మా. I'm sorry రమంగా. నాన్నేం చేయలేదు. I'm sorry, నాన్నేం చేయలేదు. నేను నాన్నేం చెయ్యను. నాన్నేం చేయను బంగారు. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను బేబీ. రితేష్ డోంట్ డూ ఇట్. నా మాట విను రితేష్. రితేష్ మాయా 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 అన్నా 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 తను చనిపోయిందన్న నిజం తనకే తెలీదు. నాన్న ఎక్కడని అడిగితే ఏవేవో కథలు చెప్తున్నాను. నువ్వు బతికే ఉండాలి. పాప చావుకి కారణం నువ్వే అని తెలిసి బాధతో బ్రతికే ఉండాలి. అదే నీకు శిక్ష. Maya, please don't leave me, Maya. 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 నన్ను వదిలేయొద్దు Maya. Maya. Maya, please Maya. Maya. Anna. Anna. నన్ను వదిలేయొద్దమ్మా. Anna, నన్ను వదిలిపోవద్దమ్మా. Anna. అమ్మా, నానమ్మ నాతో రావట్లేదా? డాడీకి చాలా పనులున్నాయి, తర్వాత వస్తారు.